లోబడిన అబ్రహాము, దేవుని పిలుపుకు లోబడిన అబ్రహాము. అబ్రహాం గారి విషయంలో ఎన్నో మార్లు మనమందరం కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాము, ఆలోచన చేస్తున్నాము. ఈ అబ్రహాం ఎలాంటి వాడంటే ప్రేమన వల్లరా, దేవునికి మంచిగా లోబడి బ్రతికిన వాడు. దేవుడు మనల్ని కూడా పిలిచాడు. అబ్రహామును ఎలాగైతే పిలిచాడో ఈరోజు క్రీస్తు ద్వారా మనల్ని అందరినీ కూడా ఆయన పిలిచాడు. పిలిస్తే మనం ఏం చేస్తున్నామంటే, అబ్రహాముకు ఎలాగైతే మంచి విశ్వాసం ఉందో, అబ్రహాము ఎలాగైతే దేవుణ్ణి మంచిగా నమ్ముకొని ఆయన చెప్పిన కార్యం అంతా కూడా చూసుకుంటూ వెళ్ళిపోయాడో, ఆ మాదిరిగా మనము ఈరోజు బ్రతకలేకపోతున్నాము. ఆయన విశ్వాసానికి, ఎవరి విశ్వాసానికి? అబ్రహాము గారి విశ్వాసానికి ఈనాటి క్రైస్తవుల విశ్వాసాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఏముంది? చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఈ వ్యత్యాసకరమైన విశ్వాసాన్ని తొలగించుకొని మనం ఏం చేయాలంటే, దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతకటం నేర్చుకోవాలి. అబ్రహాం గారి విషయంలో చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు కొన్ని విషయాలు చదవగలిగితే ఏమంటున్నాడు? యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము అంటున్నాడు. చూడండి, ఎక్కడి నుంచి? నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. అబ్రహాం గారు ఆ మాటకు లోబడి నిజంగా అంటే ఆయనకున్న సమస్తమును కూడా విడిచిపెట్టి, అంటే తన దేశాన్ని విడిచిపెట్టాడు, తన బంధువుల్ని వదిలిపెట్టాడు, తన తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టి దేవుడు చెప్పిన మార్గమున వెళ్ళాడు. నేను చెప్పిన దేశమునకు వెళ్ళాలి, బయలుదేరి వెళ్ళాలి అన్నట్లుగా దేవుడు అన్నప్పుడు, ఈరోజు కూడా మనమందరము కూడా అబ్రహాం గారి గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకుంటుంటాము, ఎంతో గొప్పగా మనమందరం కూడా వింటున్నాము. కానీ ఎన్ని విన్నప్పటికీ కూడా, ఎన్ని ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా మన మనసులో ఏమైనా మార్పు వచ్చిందంటే మార్పు రాలేదు. మన ఆలోచనలో ఏమైనా మార్పు కలిగిందంటే మార్పు రాలేదు. కారణం ఏంటి? కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ప్రేమన వాళ్ళరా, అబ్రహాం గారికి ఉన్నంత విశ్వాసము ఈనాటి క్రైస్తవులకు లేదు అని కండిషన్స్గా చెప్పచ్చు. కిందకి చదవండి, ఏమంటున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా నందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వశములు నీ యందు ఆశీర్వదింపబడనని అబ్రహాముతో అనగా. ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదిస్తాను నేను. ఎవరైతే నిన్ను ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను, ఎవరైతే నిన్ను దూషించదరో వారిని నేను శపిస్తాను అనేటట్లుగా దేవుడు చెప్పిన మాటకు ఏ కాలమందు ఆయనకి వయసు ఎంత ఉండొచ్చు? అప్పుడు ఆయన వయసును బట్టి మనం ఆలోచన చేస్తే ప్రేమన వాళ్ళరా, ఏదో లేత వయసులో వాడుకున్నాడు. లేత వయసు 17 సంవత్సరాలండి అబ్రహాం గారికి, 18 సంవత్సరాలండి. ఆ వయసులో దేవుడు అబ్రహాం గారిని నడిపించాడు, తన పనిలో వాడుకున్నాడు అనేటట్లుగా ఏమైనా అలా ఉందా అంటే, నిజంగా అబ్రహాం గారి వయసు ఎంత అంటే 5వ వచనం చూడండి, ఇప్పుడు 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఈడు గలవాడు. ఎన్నేళ్ళంట?
75 సంవత్సరాలు అబ్రహాం గారికి ఉందట. 75 ఏండ్లు, 75 సంవత్సరాలలో దేవుని పిలుపును అందుకున్న అబ్రహాం గారు ఏం చేశారంటే ప్రేమ వాళ్ళరా, నిజంగా ఆయన మాటకు కట్టుబడి బ్రతికాడు. మనము ఈ చిన్న వయసులోన దేవుని వాక్యం చెప్పండి అమ్మా, అయ్యా దేవుని వాక్యం చెప్పండి, ఫలానా ప్రాంతానికి సువార్తకు వెళదాం రండి, ఆత్మలు నశించిపోతున్నాయి, దేవుని వాక్యం లేక ఎందరో నరకానికి వెళ్ళిపోతున్నారని పిలుపును ఇచ్చినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే మన ఊరిని వదిలిపెట్టి వెళ్ళలేము. వెళతామా చెప్పండి? వెళ్ళలేము. అబ్రహాం గారికి 75 సంవత్సరాలలో దేవుని పిలుపును అందుకొని వెళ్ళిపోయాడు అంటే ఆ వృద్ధాప్యమా లేకపోతే యవ్వన కాలం? అది ముసలితనమా? అది లేకపోతే యవ్వన కాలమా? ముసలితనములోనే వెళ్ళాడు. చూడండి, అబ్రహాం గారికి సంతానం లేదు, అయినప్పటికీ కూడా చింత లేదు, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళిపోయాడు. దేవుని పిలుపును అందుకున్న అబ్రహాం గారి విషయాన్ని ఆలోచించేస్తే ప్రేమ వాళ్ళరా, ఎంత గొప్పగా దేవుడు చెప్పిన మార్గంలో నడిచాడు అబ్రహాం గారు. ఎంత గొప్పగా నడిచాడండి. ఈరోజు మనం ఇన్ని ప్రసంగాలు వింటున్నప్పుడు ఆ రోజు ఏమైనా అబ్రహాం గారి కాలంలోన మంచి మంచి వాక్యాలు వినే ప్రసక్తి ఏమైనా ఉందా అంటే ఆ రోజుల్లో ఏమీ కూడా లేవు. కనిపిస్తే దేవదూతలే కనిపించాలి, దేవదూతలతోనే మాట్లాడాలి, ఎలా చెప్తే అలా వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకు చెబుతున్నావు, దేని కొరకు నేను వెళ్ళాలనే ఎదురు ప్రశ్న అంటూ వారిలో ఉండేది కాదు. కానీ ఈరోజు సువార్తకు వెళదాము, దేవుని గురించిన విషయాలు అనేకులు తెలుసుకోవాలంటే ఎన్ని గంటలకు పోదాము, ఎప్పుడు పోదాము, తిరిగి ఎన్నింటికి వస్తాము, టైం వీలవుతుందా, అవునా కదా? ఇలాంటివన్నీ కూడా ఆలోచన చేసి దేవుని యొక్క పిలుపును మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాము. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఆలోచించాలి, ప్రతి ఒక్క క్రైస్తవురాలు కూడా ఆలోచించాలి. ఏదో కొందరండి, ఏదో కొన్ని ప్రాంతాల్లోన ఏమండి శ్రమ పడుతూ మైకు పట్టుకొని, ఒక స్పీకర్ తీసుకొని మైకు పట్టుకొని సువార్తలు ప్రకటించే వాళ్ళు కొంతమంది మాత్రమే కనబడతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని మాట నుంచి తప్పించుకుంటున్నారు. కాబట్టి దేవుడు అబ్రహాం గారిని వాడుకున్న విధానాన్ని మనం ఆలోచించేస్తే ఈ యవ్వన కాలంలో మనము చేయవలసిన కార్యక్రమాలు, దేవుని పనులు ఎన్నో ఉన్నప్పటికీ మనం ఏం చేస్తున్నామంటే చేయలేకపోతున్నాము. పక్కన గ్రామానికి సువార్తకు వెళదామంటే చేయలేకపోతున్నాం, వెళ్ళలేకపోతున్నాం. కారణం ఏంటంటే ప్రేమ వర్లరా, సోమరితనము. అపవాదన్నవాడు మనల్ని అందరినీ కూడా ఏం చేశాడంటే మత్తులోకి దించాడు. ఏ మత్తు? ఊరు అనే మత్తు. మా ఊరిని వదిలిపెట్టి వెళ్ళలేము. ఏ మత్తు? నాకు ఎన్నో పనులు ఉన్నాయి, పనుల మత్తు, ఊరు మత్తు. ఏమండి, ఇలాంటి మత్తులోకి అపవాది దించేశాడు. కాబట్టి ప్రేమ వాళ్ళరా, దేవుని పని అంటే ఎంత గొప్పగా 75 సంవత్సరాలు వయసు ఉన్నప్పటికీ కూడా నడిచి వెళ్ళిపోయాడండి. అదే విషయాన్ని 7వ వచనం కూడా చదవగలిగితే 7వ వచనం చూడండి. ఇప్పుడు యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఏం చేసినాడు? ఈ దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నీ సంతానానికి నేను ఇస్తాను. మనకు కూడా దేవుడు ఒక దేశాన్ని ఇచ్చాడు. ఏ దేశము? భారతదేశము. అబ్రహాం గారు ఎలాగైతే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళిపోయాడో మనకు కూడా దేవుడు ఒక దేశాన్ని అప్పగించాడు, భారతదేశాన్ని. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ దేశంలో దేవుని మాటలు వినిపింపక, దేవుని చెప్పిన ప్రకారంగా బ్రతకక ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యంగా బ్రతకటం మొదలుపెట్టాము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము
2వ వచనాన్ని మనం చదవగలిగితే 7వ అధ్యాయము స్టెఫానీ గారి యొక్క ఆ ప్రసంగాన్ని మనం విన్నప్పుడు చూడండి ఏమంటున్నాడు. అందుకు స్టెఫాను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండకమునపు మెసోపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్ము అని అతనితో చెప్పెను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. తండ్రి చచ్చిపోయినా లెక్కలేదు ఏమండి. దేశాన్ని విడిచిపెట్టి ఎంత గొప్పగా దేవుని యొక్క మాటలను ప్రకటించడానికి, దేవుని యొక్క మాటను జబదాటక స్టెఫాన్ గారు చెప్తున్నారు చూడండి ఆ విషయము. ఆయన కాపురం ఉన్న విషయాన్ని మొదలుకొని, కానీ మనం తిరుగుతుంటాం, మనం కూడా వెళుతుంటాం, అప్పుడప్పుడు ఎక్కడో వెళుతుంటాము, పనికి రాని ఆలోచనలు చేతనే వెళుతుంటామే. కానీ దేవుడిచ్చిన గొప్ప మాటను హృదయాలలో భద్రపరుచుకొని ఈ మాటలు ఎవరికి చెప్పాలి అనే ఆలోచన ధోరణిలో ఉండుకోకున్నట్టుగా పనికి రాని పనులకే వెళుతుంటాము. స్టెఫాన్ గారు చెప్పిన మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ప్రేమ వల్లరా, మెసొపొతామియాలో ఆయన ఉన్నప్పుడు, ఆయన కాపురం చేసినప్పుడు, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను నడిపిస్తానన్నప్పుడు దేవుడు అబ్రహాం గారు దేవుని యొక్క మాటకు కట్టుబడి బ్రతికాడు. ఎవరైనా మనకు కూడా దేవుని మాటలు చెప్పితే ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తుంటాం ప్రేమైన వాళ్ళరా. చెప్పిన మాటను కూడా జాగ్రత్తగా వినుకోకున్నట్టుగా ఏం చేస్తుంటామంటే తీసి పడేస్తుంటాము. ఇవన్నీ విన్న బోధలే, ఇవన్నీ చదివిన ప్రసంగాలే, ఇవన్నీ విన్నావు, ఇవన్నీ చదివావు, కానీ నీ జీవితంలో మార్పు ఏమైనా వచ్చిందని ఆలోచన చేస్తే నీలో మార్పు అనేది ఇంకా ఇప్పటికీ కూడా లేదు. కారణం ఏంటి? నువ్వు పిలుపుని అందుకున్నప్పటికీ కూడా, దేవుని యొక్క పిలుపుని అందుకున్నప్పటికీ కూడా ఏమైపోతున్నావంటే దేవుని పిలుపును నిర్లక్ష్యంగా చేస్తున్నావు. 75 సంవత్సరాలండి అబ్రహాం గారికి. మరి మన వయసు 30 సంవత్సరాల, 20 సంవత్సరాల, 18 సంవత్సరాల? ఈ వయసులో దేవుని పని ఎంత చేయవచ్చు చెప్పండి. నశించిపోతున్న ఆత్మలను రక్షించే ప్రయత్నంలో ఎవరైనా ప్రయత్నం చేస్తున్నాము, ఎవరైనా ముందుకు సాగుతున్నామంటే ఎవరు కూడా ఏమి కూడా చేయటం లేదు. కాబట్టి ప్రేమ వాళ్ళరా, అబ్రహాం గారి గురించి, అతని విశ్వాసాన్ని గురించి మనం ఆలోచన చేస్తే దేవుడు గొప్పగా చెప్పాడు. అదే ఆదికాండం 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయము 17వ అధ్యాయము 17వ వచనము 17 అప్పుడు అబ్రహాము సాగిలపడి 16వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజుల ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. ఏమన్నాడు? నీ భార్యను నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు ఆశీర్వదిస్తాను అన్నాడు. అబ్రహాం గారి వయసు ఎంత? మహా అంటే ఈ మాట చెప్పేటప్పుడు కనీసం అంటే అతని వయసు ఎంత ఉండొచ్చు? అతని వయసు వచ్చేసి దరిదాపుగా 100 సంవత్సరాలు దగ్గర ఉండొచ్చు. అతని వయసు దరిదాపుగా 100 సంవత్సరాలు దగ్గర ఉండొచ్చు. అయితే ప్రేమిన వాళ్ళరా, ఆ మాటకు ఆశ్చర్యపడిపోయి 70 సంవత్సరాలు వృద్ధురాలు కనగలదా చెప్పండి? 70 సంవత్సరాలు వృద్ధురాలు, 75 సంవత్సరాలు వృద్ధుడు పిల్లలను కనగలరా అంటే ఏ మాత్రము కూడా అవ్వదు, కాదు అనేటట్లుగా అబ్రహాం గారు ఆలోచన చేసి ఏమంటున్నాడు చూడండి. 17వ వచనము,
అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్లు వానికి సంతానము కలుగునా. 90 ఏండ్లు శారాకు సంతానము కలుగుతుందా అంటాడు చూడండి. 100 ఏండ్లు అబ్రహాముకి. ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన సంతానం గురించి ఆలోచించాడో చెప్పండి? ఆలోచించక 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దేవునిపైన విశ్వాసంతోనే సాగుతున్నాడు. అబ్రహాం గారి యొక్క ఆలోచన ఎంత గొప్ప ఆలోచన ఉంది. ఆయన నీకు సంతానం కలుగజేసేదను, నీ భార్యను నేను ఆశీర్వదించేదని అన్నప్పుడు అబ్రహాం గారు నవ్వి సాగిలపడి నమస్కరించి, ప్రభువా ఏమంటాడు? ప్రభువా 100 సంవత్సరాలు గలవాడు తండ్రి కాగలడా? 90 సంవత్సరాలు కలిగిన స్త్రీ తల్లి కాగలదా? ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి అప్పుడు 18వ వచనంలో చూడండి, చదవండి. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, అంటే డౌట్ వచ్చింది అబ్రహాం గారికి. అయితే ఇస్మాయిల్ను మాత్రము నీ సన్నిధిలో బ్రతకనిమ్ము, మా పని అయిపోయింది, సంతానం కలుగజేస్తానంటే ఆయన నవ్వుకున్నాడు. కానీ ప్రేమిన వాళ్ళరా, దేవుని యొక్క మాటను మాత్రం ఆయన తిరస్కరించలేకపోయినాడు. చూడండి, అబ్రహాం గారి యొక్క మనసు ఎలాంటిదంటే దేవునికి ఏ ఒక్క మాట కూడా పల్లెత్తి ఎదురు జవాబు మాటలేడలేని పరిస్థితి అయినది. విశ్వాసం అంటే అలా ఉండాలి. విశ్వాస జీవితం అంటే అలా బ్రతకాలి. ఓరగనే దేవుని పైన విశ్వాసం మాకుందని గొప్పగా డప్పులు కొట్టుకునే రకంగా బ్రతకకూడదు. దేవుడు ప్రతి మనిషిని కూడా ఆలోచన చేస్తూనే ఉంటాడు. అబ్రహాం గారిని ఆనాడు పిలిచాడు. 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన ప్రయాణం మాత్రం ఎక్కడ కూడా ఆగిపోలేదు. 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రయాణం ఆగలేదు. దేవుడు మనల్ని కూడా పిలిచాడు. మన ప్రయాణం ఎంతవరకు ఉందండి? ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడి దాకా ఉందో చెప్పండి. ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. అది కూడా దేవుని కొరకైన ప్రయాణం. ఆమంది బ్రతుకు కొరకైన ప్రయాణము, జీవితం కొరకైన ప్రయాణము, కూటి కొరకైన ప్రయాణము, ఆస్తుల కొరకైన ప్రయాణము, ఇంకా రకరకాల ప్రయాణాల్లో మనమున్నాం. దేవుని ప్రయాణంలో ఎప్పుడు సాగేదవు? ఎప్పుడు సాగగలము చెప్పండి? దేవుని వాళ్ళరా, దేవుడు ప్రతి మనిషిని కూడా ఎన్నుకున్నాడు. తల్లి గర్భము నుండే మనము కావాలని కోరుకున్నాడు. ప్రత్యేకంగా మనల్ని అందరినీ కూడా ప్రేమించి కోరుకొని ఈ లోకానికి పంపించాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని మాటను నిర్లక్ష్యంగా తీసుకున్నాము. 100 సంవత్సరాలు అబ్రహాం గారు దేవుని మాటను ఎక్కడ కూడా తూచా తప్పలేదండి. విశ్వాసం అంటే అది. దేవుని పిలుపుకు లోబడటం అంటే ఆ విధంగా లోబడాలి. లోబడిన వారేరి ఏదో ఆదివారం రోజున స్తుతించాము, దేవుని ఆరాధించాము అనే ఆలోచనలో వెళుతున్నారే కానీ దేవునికి కట్టుబడి బ్రతికే భక్తులేరి బ్రతికి చూపించాలండి. ఇది చిన్న పోరాటం కాదు. అబ్రహాం గారుని 70 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు పిలిచాడు, లేకపోతే ఇంకా వయసు ఉన్నప్పుడు పిలిచాడో కానీ మొత్తానికైతే ప్రేమ వాళ్ళరా 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా దేవుని మాటను తీసివేయక ఆయన చెప్పిన బాటలో నడిచాడు. ఆయన చెప్పిన మార్గంలో నడిచాడు. దేవుణ్ణి మంచిగా నమ్మి చూడండి. నామకార్థంగా కాదు నమ్మవలసింది. బైబిల్లో భక్తులు ఎలాగైతే నమ్మారో ఆ ప్రకారంగా ఒక్కసారి నమ్మి చూడండి. దేవుని మహిమేంటో మనం అందరం చూస్తాము. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదవగలిగితే, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతితుల్యమైనట్టును శారా గర్భమును మృతితుల్యమైనట్టును ఆలోచించును గాని విశ్వాసము వలన
దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక అన్నాడు. చూడండి, బా ఏం విశ్వాసం అండి ఆయనది. విశ్వాసముందు దేవుని యొక్క వాగ్దానాన్ని సందేహింపక. శరీరం అంతా ఉడికిపోయింది. శారాకు 90 సంవత్సరాలు, అబ్రహాం గారికి 100 సంవత్సరాలు, ఉడికిపోయింది శరీరం అంతా కూడా. 60-70 సంవత్సరాల కాలం వచ్చేసరికి ముఖమంతా కూడా మడతలు పడిపోతుంది. 100 సంవత్సరాలు కలిగిన అబ్రహాం గారు దేవుని యొక్క మాటని ఎంత గొప్పగా సందేహపడకోకున్నట్టుగా ఆయన చెప్పిన విధంగా నడుచుకున్నాడు. చూడండి, శరీరం అంతా మృత్యుతుల్యము అన్నాడు. 100 సంవత్సరాలు ఇంకేముంటుందండి శరీరంలో? బలం ఏమన్నా ఉంటుందా? 100 సంవత్సరాల వాడికి దేవుని నమ్ముకోండి అంటే ఏమంటారు ఈరోజు? మాదేముందండి, అంతా అయిపోయింది, మా పిల్లలే పోతారు. ఏమంటారు? ముసలవాడిని అయిపోయాను, ముసలదాన్ని అయిపోయాను, ఇక నాకెందుకండి దేవుడు? ఏమండి, చిన్నపిల్లలకి యవనస్తులకే దేవుడా చెప్పండి? అందరికీ దేవుడా? అందరికీ దేవుడే. ఆ మాటను నిరూపించినది ఎవరో తెలుసా? అబ్రహాం గారు. అందుకే ప్రతి వృద్ధుడు కూడా ఆలోచించాలి, ప్రతి వృద్ధురాలు కూడా ఆలోచించాలి. దేవుని యందు విశ్వాసము చిన్నపిల్లలు కాదు, యవనస్తులు మాత్రమే కాదు, వృద్ధులు కూడా ఆలోచించాలి. చాలామంది వృద్ధులకు వాక్యం చెప్పినప్పుడు, అయ్యా మాదేముందయ్యా, ఇంకా అయిపోయింది, మా కాలం అయిపోయింది, కళ్ళు సరిగా కనబడవు, చెవులు సరిగా వినపడవు, మా బ్రతుకు సరిగా లేదు, నడవలేని పరిస్థితి, ఇంకేం నమ్ముకుంటాము అనేటట్లుగా పనికి రాని మాటలు వృద్ధులు మాట్లాడుతున్నారు చాలామంది కూడా. 100 సంవత్సరాలు అబ్రహాం గారికి, 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా, చదవండి మాట 20 వచనం చదవండి. 20 వచనము, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానమును చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఎలా బలం పొందాడంట? విశ్వాసము వలన. అవిశ్వాసము వలన సందేహపడలేదంట. అవును, ఎంత వయసు అయిపోయింది, ఇంకేముంది దేవునిలో, దేవుడేంటి ఇంకా ఏం చెబుతాడు, ఇదంతా వ్యర్థమైన జీవితమే కదని ఏనాడు కూడా సందేహింపలేదంట అబ్రహాం గారు. వృద్ధులకు గుణపాఠం చెప్పిన వ్యక్తి ఎవరంటే అబ్రహాం గారే. ఈరోజు వృద్ధులందరూ కూడా పనికి రాని ఆలోచనలతో బ్రతుకుతున్నారు, కూటి కొరకు ఆరాటం పడుతున్నారు. నా కుమారుడు అన్నం పెట్టలేదండి, నా కూతురు నన్ను చూసుకోవటం లేదండి, నా ఇంటి వారు వృద్ధాప్యంలో నన్ను పట్టించుకోవటం లేదని ఆలోచన చేస్తున్నారే కానీ, దేవా నీవు ఉన్నావు నాయన, ఎంతకాలం నాకు బ్రతుకునిచ్చావు, ఈ చివరి దినాల్లో మంచి విశ్వాసంతో బ్రతికి చావుటకు నాకు మంచి కృపను దయచేయండి తండ్రి అన్నట్లుగా మంచి విశ్వాసంలో నడిచే ఆలోచనలో వృద్ధులు ఉండాలి. దేవుడు పిలిచిన పిలుపుకు లోబడిన అబ్రహాం గారు ఎంత మంచి విశ్వాసుడని పేరు పొందాడండి. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని చదవగలిగితే, 11వ అధ్యాయము 8వ వచనము, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఏమంట? ఎక్కడికి పోవాలో తెలియదంట, దేవుడు చెప్పినట్టుగానే వెళ్ళిపోతున్నాడట. ఆ పిలుపునకు లోబడ్డాడు, దేవుడు పిలిచిన పిలుపునకు లోబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అని కూడా అడగలేదంట. చూడండి, ఆయన ఏం భక్తి అండి ఆయనది, ఏం ఆలోచన అండి ప్రేమైన వాళ్ళరా. అలాంటి విశ్వాసం, అలాంటి భక్తి జీవితం అబ్రహాం గారి గురించి చదివి తెలుసుకొని బ్రతకాలి మనం అందరము కూడా. యవనం రాగానే ఈరోజు ఎలా ఉన్నారంటే యవనస్తులు చాలా విచిత్రంగా ఉన్నారు.
వృద్ధాప్యం రాగానే వృద్ధులు ఎలా ఉన్నారంటే చాలా విచిత్రంగా ఉన్నారు. పసితనంలో కూడా పిల్లలు ఎలా ఉన్నారంటే విచిత్రంగా ఉన్నారు. ఒక సొదొమ గొమొర్రా పట్టణాలే గుర్తుకొస్తాయి. కానీ అబ్రహాం గారు మాత్రం చూడండి, వృద్ధాప్యం వచ్చినప్పటికీ కూడా, తన భార్యకి సంతానం లేకపోయినప్పటికీ కూడా దేనిని ఆశించుకోకున్నట్టుగా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నేను బ్రతకాలని గొప్పగా ఆలోచించాడు. మనం ఆలోచన చేస్తామో చెప్పండి? మన జీవితాల్లో ఇలాంటి ఆలోచనకరమైన మాటలు ఉన్నాయో చెప్పండి? ఎక్కడా కూడా కనిపించటం లేదు. అందుకే అబ్రహాం గారి యొక్క జీవిత చరిత్రను మనం చదువుకొని మన బ్రతుకులను సరిచేసుకొని ఆయన యందు విశ్వాసం కలిగి బ్రతికే వారిగా మనం అందరం కూడా ఉండాలని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ చెప్పబడిన